తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు అన్నా గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో అన్నా గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు నా పేరు తమ్మలి అరుణ, తూర్పుగూడెం గ్రామం, తూర్పుగూడెం. నన్ను అభ్యర్థిగా సర్పంచ్గా నిలబెట్టినారు. పూర్తిగా మన ఓటేసి గెలిపించండి. ఊరికి సేవ చేస్తాను. తమ్మలాశ, నేను మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు మాజీ సర్పంచ్. నేను గతంలో కూడా మాజీ సర్పంచ్ను తమ్మలాశను. గతంలో కూడా ఒక 10 ఏళ్ల కింద నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఊరుకు నేను స్థలం ఇవాళ గ్రామ పంచాయతీ కూడా విలేజ్లో లేకపోతే స్థలాన్ని కూడా డొనేట్ చేసి కూడా వాళ్ళ గ్రామానికి నేను అభివృద్ధి గురించి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా కట్టించినందుకు కట్టించి ఇవాళ కాంట్రాక్ట్ కూడా ఆ రోజున కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్ అతను కూడా ఎవరు కూడా కాంట్రాక్ట్ రాకపోతే అతనికి పైసలుగా మనం 10 రూపాయలు కూడా సపోర్ట్ చేసి కాంట్రాక్టర్తో నేను అభివృద్ధి చేయించి ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా అదనంగా కూడా మేము పైసలు ఇచ్చి ఇవాళ గ్రామ పంచాయతీ ఇవాళ జనానికి నేను ఇచ్చి ఇవాళ సేవ చేసినాను. ఇవాళ గతంలో కూడా ఫిల్టర్ లేకుండే ఫిల్టర్ నేను కట్టించినాను. వాటర్ ట్యాంక్ లేకుండే వాటర్ ట్యాంక్ కట్టించినాను. బొడ్రాతు పండుగ నేను పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఫస్ట్ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత బొడ్రాతు పండుగ కూడా నేను ప్రారంభించి జనానికి అది చేసినాను. అమ్మవారి దుర్గామాత గుడి కూడా కట్టి జనానికి మనకు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం చేసిన అభ్యర్థి నేను. ఈసారి కూడా నేను అభివృద్ధి చేసి చూపెట్టి నేను కూడా జనానికి సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు కూడా గతంలో ఇప్పుడు ఉన్న విలేల రోడ్లు కూడా అస్తమానంగా ఉన్నాయి. విలేల మన ఊరు నుంచి వెళ్ళి బయటికి వాగులో పోవడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ రోడ్డు కూడా నేను చేయడానికి కూడా నేను సిద్ధం. ఓన్ పైసలతో పెట్టి కూడా మన ఊరు నుంచి వెళ్ళి మాటూరు పోయే తోవకు మొత్తం ఇబ్బందికరంగా ఉన్నది. రైతులకు అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి నేను అందరికీ విశ్వాసంగా ఊరు ప్రజలకు నేను మనవి చేసి ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. నా పేరు పోరెడ్డి శ్రీనివాస్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తూర్పుగూడెం సర్పంచ్ అభ్యర్థిగా తమ్మలి అరుణ గెలుపు కోసం ప్రచారం కోసం నేను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నా మీద నమ్మకం కమిటీని ఇన్ఛార్జ్ నియమించిన గుంగిడి సుందం మహేందర్ గారికి ధన్యవాదాలు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి ఈ గ్రామానికి ఇన్ఛార్జ్ నిర్మించారో ఖచ్చితంగా నేను ఇక్కడ సర్పంచ్ గెలిపించే బాధ్యత నేను తీసుకొని గెలిపిస్తానని హామీస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలకు, నేను తూర్పుగూడెం ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను, మీరు మోసపోకండి. గతంలో కూడా మనం మోసపోయినాము, దగాపడ్డం మీరు అందరూ అనుభవిస్తున్నారు. 6 గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ చెప్పుడు మాటలే కానీ చేసే పనులు స్థానం తక్కువ. కాబట్టి తులం బంగారం ఇస్తామన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏదైనా కానీ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు సీసీ రోడ్లు లేవు. ఇయ్యాటి వరకు 2 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏ ఒక్క గ్రామాలు కూడా ఎలాంటిది కూడా తట్టె మట్టి తీసిపోయలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా మోసపోకండి. ఇక్కడ సర్పంచ్ పోటీ చేస్తున్న తమ్మలి అరుణ భర్త తమ్మలి ఆశయ్య గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసి గెలిచిండు. గ్రామానికి ఎంతో సేవ చేసిండు, అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి మీరు గెలిపించి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేసి అనుభవం ఉన్న వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న ఆలేరులో ఈ తూర్పుగూడెం ఆలేరు మండలం తూర్పుగూడెం అంటే ఒక చైతన్యమైన గ్రామము. ఈ గ్రామంలో కూడా ప్రతి మౌలిక వసతులు కల్పించాలంటే రేపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావాలి. దాని కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తమ్మలి అరుణ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. ఈ తూర్పుగూడెంలో ఇక్కడ ఉన్న ప్రజలకు, రైతులకు హనుమాన్ల గుడి కాంచెల్లి తాళాల పోయే రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. గతంలో కూడా మేము సాధ్యంత వరకు కూడా రోడ్డు కొంచెం పబ్లిక్ పోయేందుకు చేసినాం. ఇప్పుడు కూడా నేను ఒకటే హామీ చేస్తున్నా, తూర్పుగూడెం ప్రజలకు హామీని నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా. ఏంటంటే ఆ హనుమాన్ల గుడి కాంచెల్లి తాళాల పోయే రోడ్డుకు నేను ప్రత్యేక చొరవ తీసుకొని నా బాధ్యతగా నేను ఆ రోడ్డు బీటీ రోడ్డు నిర్మించే బాధ్యత నేను తీసుకొని చెప్పేసి హామీ ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తా. మీరు నా మాట మీద నమ్మకం భరోసా ఉంటే మీరు ఖచ్చితంగా భరోసా పెట్టుకొని ఈ తమ్మలి అరుణను కత్తెర గుర్తు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను.